నోటిఫికేషన్స్ కోసం మేడం గవర్నమెంట్ మాకు నోటిఫికేషన్స్ ఇస్తారని మోసం చేసింది. గ్రూప్ 1లో 50 పోస్టులు ముష్టి 59 పోస్టులు 50 యావరేజ్గా 60 పోస్టులు కలిపి అన్యాయం చేసింది. జివో 29 మీద నేను కూడా వన్ ఆఫ్ ది పిటిషనర్ని. జివో 29 మీద చాలా అన్యాయం జరిగారు. 1:100 అది తీసేసారు. తెలుగు మీడియంలో మెయిన్స్ కూడా మార్క్స్ తక్కువ వేసి అక్కడ అన్యాయం చేశారు. ఇప్పుడు కనీసం జీపీఓ అన్న ఎఫ్బీఓ అన్న వేసి ఎనీ గ్రాడ్యుయేషన్ 30,000 పోస్టులు డిఎస్సి అండ్ ఎస్ఐపి సంబంధం లేకుండా ఒక 30,000 పోస్టులు వేస్తే మేము నోటిఫికేషన్ రాసుకుంటాం. ఇదే మా లైఫ్లో చివరి ధరణ కావాలని కోరుకుంటున్నాం నిరుద్యోగులం. అయితే మొన్న శ్రీధర్ బాబు గారు అసలు మేము మొదటి ఏడాదిలోనే ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట మేము చెప్పలేదు అని అంటున్నారు. దానికి నా దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది మేడం. అభయవస్థమని వాళ్ళు ఒక మేనిఫెస్టో ఇచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిండు. ఇప్పుడు అది నీకు చూపిస్తాను. మీకు మొదటి ఏడాది చూడండి. మొదటి ఏడాదిలోనే పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, మొదటి ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. సిగ్గుపోతుంది. మేము మొదటి ఏడాదిలో అనలేదంటే లజ్జపోతుంది. మీరు అన్నారు కాకపోతే ఇవ్వకపోతే కానీ ఓ 20,000 30,000 జీపీఓ అది అన్ని ఎనీ గ్రాడ్యుయేషన్ పోస్టులు కలిపి ఇంక్లూడింగ్ జీపీఓ ఎఫ్బీఓ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ అవి సపరేట్గా డిఎస్సి ఇస్తే ఇప్పుడు మేము చదువుకుంటాం తప్పితే. కానీ మొదటి ఏడాది అంటే వేస్ట్. అమలుగానే హామీలు ఇచ్చినామని మీరు క్షమాపణ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులకు. ఎందుకంటే నిరుద్యోగుల బస్ యాత్రలు చేసారు. నిరుద్యోగులే పోయి ఖచ్చితంగా ఊర్లలో పోయి ఐకేపీలలో పోయి అప్పుడున్న సిచ్యువేషన్లో మొత్తం ఊరూరుకు తిరిగి ప్రతి ఎక్కడ అయితే రచ్చబండ షాపుల దగ్గర కానీ రచ్చబండ దగ్గర కానీ ఊరు పొలిమేరలో కానీ ఏడనైతే మీటింగ్ ఆడనైతే గ్రంథాలలో కానీ పోయి అరే మార్పు రావాలనంటే నోటిఫికేషన్స్ చేయలేదు. కాబట్టి అది మోసం. మహేష్ కుమార్ గౌడ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది మీకు మంచిది కాదు. ఓడ ఎక్కినాక ఓడమల్లన్న ఓడదిన బోడమల్లన్న కాదు. ఎందుకంటే నోటిఫికేషన్స్ చేస్తే మేము ఏ పార్టీతో సంబంధం లేదు. నువ్వు నోటిఫికేషన్స్ చేస్తే మేము ఏ పార్టీ దగ్గరికి ఎందుకు పోతాం? మంచి ప్రశాంతంగా చదువుకుంటాం. నన్ను కూడా ఇప్పుడు నేను మొన్న ఓడియన్ థియేటర్ కాడ సీఎం అది షాపింగ్ మాల్ ఉందని నన్ను ఇంటికాడ అరెస్ట్ చేశారు. అయితే రేవంత్ సర్కారు అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల ఓటు కూడా ఒక కారణమని రేవంత్ రెడ్డే చెప్పడం జరిగింది. మరి అలాంటిది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక మీరు ఇలా రోడ్ల మీద పడి ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? ఎట్లా ఉందంటే మేము నోటిఫికేషన్లు వేయండి, జాబ్లు వేయండి, మేము ధర్నా చేస్తుంటే నోటిఫికేషన్లు వద్దన్నట్టు క్రియేట్ చేస్తుండు. అతని విజ్ఞతకే చిన్న కవిత్వం రాసిన. పోతవురో రేవంతు నువ్వు పోతవురో రేవంతు మా ఉసురు తలిగి పోతవురో రేవంతు, మా బిడ్డల ఉసురు మా పసిగుడ్డుల ఉసురు తలిగి పోతవురో రేవంతు, అబద్ధాల రేవంతు నిన్ను ఇంటికి పంపడమే మా వంతు. థ్యాంక్ యూ.